హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ్ కుమార్ ఆర్గానిక్స్. దిస్ ఇస్ ప్రవళిక. నిన్నటి మన వీడియోలో మనం స్కిన్ గ్లోయింగ్ సోప్ అనేది చూపించి ఆ సోప్లో ఏమేమి పౌడర్స్ వేస్తాము, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, పౌడర్ యొక్క యూసేజ్ ఏంటి అన్నీ మాట్లాడుకున్నాం కదా. సో ఇవాళ వీడియోలో నేను అసలు సోప్ అనేది ఎలా చేస్తాను, ఏమేమి యూస్ చేస్తాను, ఏమేమి పౌడర్స్ వేస్తాను, ఎంత హైజీనిక్గా చేస్తాను అన్నది ఇవాళ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ సోప్ మౌల్డ్ తీసుకున్నాను. మౌల్డ్ బాదం ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ సోప్ బేస్ డబల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టి సోప్ బేస్ని కరిగిస్తున్నాను. అంతలోపు మనం పౌడర్స్ యొక్క ఏ పౌడర్స్ వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం, ఏం సోప్ చేస్తున్నాం అని. ఇప్పుడు మనం చేయబోయే సోప్ వచ్చేసి డీటాన్ సోప్ అనమాట. ఇందులో మనం వాడే పౌడర్స్ వచ్చేసి కుకుంబర్ పౌడర్, నీమ్ పౌడర్, కస్తూరి పసుపు, రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్, బాదం ఆయిల్. సో ఫస్ట్ ఒక్కొక్క పౌడర్ యొక్క యూసేజ్ చూద్దాం. సో దిస్ ఈజ్ కుకుంబర్ పౌడర్. ఈ పౌడర్ వాళ్ళ యూసేజ్ ఏంటంటే, ఈ పౌడర్ మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది, స్కిన్ రిఫ్రెష్ అవ్వడానికి యూజ్ అవుతుంది, ట్యాన్ రిమూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది, ఫేస్ మీద ఏమైనా యాక్ని ఉంటే పోతుంది. నెక్స్ట్ నీమ్ పౌడర్ స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, స్కిన్ మీద మైల్డ్గా యాక్ని ఏమైనా ఉంటే పోతుంది, స్కిన్ రిఫ్రెష్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కస్తూరి పసుపు వాడతాము. నెక్స్ట్ రోజ్ వాటర్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే, స్కిన్ మీద ఉన్న ఇచ్చింగ్ పోతుంది, స్కిన్ రెడ్నెస్ ఉంటే రిమూవ్ చేస్తుంది, మైల్డ్గా యాక్ని పోతుంది. సో అందరికీ మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటి, స్కిన్ మీద ఉన్న యాక్ని, మెయిన్గా ట్యాన్ ఫామ్ అవుతుంది. ఎవరికైనా సరే సన్లో ఉండడం వల్ల యాక్ని ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం అంతలోపు ఏం చేద్దామంటే, ఒక్కొక్క పౌడర్, ఇప్పుడు కస్తూరి పసుపు తీసుకున్నాం కదా, ఈ కస్తూరి పసుపులోకి కుకుంబర్ పౌడర్ యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ నీమ్ పౌడర్ యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం కస్తూరి పసుపులోకి కుకుంబర్ పౌడర్, నీమ్ పౌడర్ యాడ్ చేసి ఉండలు లేకుండా పౌడర్స్ అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అసలు నేను మీకు సోప్ ఎలా చేస్తాను, ఏమేమి చేస్తాను, ఎంత హైజీనిక్గా చేస్తాను, ఏమైనా ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తానో చైనా. ఒకటి ఫ్రెండ్స్, నేను అంతకుముందు అసలు ఆర్గానిక్ సోప్స్ అనేది యూజ్ చేయకముందు నార్మల్ సోప్స్ వాడేదాన్ని. బయట మనకి ఎలా దొరుకుతాయి అవి. అప్పుడు ఆర్గానిక్ సోప్స్ అంతకుముందు మనం మామూలుగా బయట దొరుకుతాయి కదా సోప్స్, ఆ సోప్సే యూజ్ చేసేదాన్ని. ఈ ఆర్గానిక్ సోప్స్ ఎవరైనా చెప్పినా ఏముందిలే, ఏముంటుందిలే అనుకునేదాన్ని. ఒక్కసారి నేను ఆర్గానిక్ సోప్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి నేను అసలు వేరే సోప్ అనేది యూజ్ చేయట్లా. నేనేంటి, మా హస్బెండ్ ఏంటి, మా పిల్లోడేంటి, అందరం సేమ్ ఇదే యూజ్ చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఒక్కసారి స్టార్ట్ చేయండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎంత బాగుంటుంది అనేది. అసలు ఇప్పుడు మనకు బయట దొరికే సోప్స్ అన్ని ఫుల్ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ కలిపి. సో ఇదిగోండి, మన సోప్ బేస్ కూడా మెల్ట్ అవుతుంది. ఒక్కసారి మనం కనుక ఇలా స్టార్ట్ చేసామంటే, ఆర్గానిక్ సోప్ స్టార్ట్ చేయడం, మనం అసలు వెళ్ళం కూడా కెమికల్ సోప్స్కి. సో ఇప్పుడు మనకి సోప్ బేస్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కుకుంబర్ పౌడర్, నీమ్ పౌడర్, కస్తూరి పసుపు, అది వేసి మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుంది. ఉండలు కనుక్కున్నాయా మనకి సోప్ నీట్గా రాదనమాట. సోప్ కిందకి దిగిపోయి ఉండలన్నీ కిందకి దిగిపోయి ఉండలుగా కనిపిస్తుంది. సో అలా లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులోనే ఉంచుకుని, ఈ డబుల్ బాయిలింగ్ దాంట్లోనే ఉంచుకుని పౌడర్స్ అన్నీ వేసుకుని ఉండలు లేకుండా కలిపేసాం కదా. ఇదే పడుతుందా? ఇప్పుడు ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత స్కిన్ మనకి ఈ సోప్ దేనికి, డీటాన్ సోప్, అలాగే స్కిన్ మాయిశ్చరైజర్గా ఉండడానికి సో కొంచెం బాదం ఆయిల్ యాడ్ చేయాలన్నమాట. సో కొంచెం బాదం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం. లైట్కి పడేటట్టు. సో ఫ్రెండ్స్, ఇది ఇలాగే ఇందులో పౌడర్స్ అన్ని వేసి మిక్స్ చేసాం కదా. సో ఇది ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. ఏం లేదు, ఇది వేయడం వల్ల ఏంటంటే సోప్ మనకి స్మెల్ రావడానికి, ఇది జస్ట్ న్యాచురల్ ప్రిజర్వేటివ్ వే. సోప్ స్మెల్ రావడానికి దీన్ని యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఈ సోప్స్ ఏంటంటే, మనకి బయట సోప్స్ ఏంటంటే బాగా స్మెల్ వస్తాయి కదా. సో అలాగా ఇది కూడా మనకి స్మెల్ రావడానికి యూజ్ చేస్తాం, న్యాచురల్ ప్రిజర్వేటివ్ అంతే.
సో వేసుకున్న ప్రాబ్లం లేదు, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఇది నాకు ఆర్డర్ బయట నుంచి వచ్చింది కాబట్టి నేను వేస్తున్నాను. ఈ డీటాన్ సోప్ లేడీస్కి అయితే మనం కస్తూరి పసుపు వాడచ్చు. అదే జెంట్స్కి వేసే లెక్క అయితే కస్తూరి పసుపు స్కిప్ చేసి వేసుకుంటే బెటర్. అంటే లైట్గా వేయచ్చు, కొంతమంది జెంట్స్ పసుపు వేసుకోమంటారు కదా, సో అలా స్కిప్ చేస్తే బెటర్. సో ఇంతేనండి, ఇలా మొత్తం చేసేసి మనం మౌల్స్ ఆల్రెడీ బాదం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్నాం కదా, ఈ మౌల్స్లో పోసేయడమే. మరి ఇలా మౌల్స్లో పోసేసుకున్నాం కదా, ఒక 3 to 4 అవర్స్కి మన సోప్ అనేది రెడీ అయిపోతుంది. సో దట్స్ అబౌట్ డీటాన్ సోప్. సో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ సోప్ కావాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేసి సోప్ ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.